the one person who could play Victor Von Doom. New mask. Same task. చచ్చి బతకటంలో ఉన్న సుఖమే వేరు. 2009 ఆర్ 2010 ఇయర్ సరిగ్గా గుర్తులేదు, కానీ ఎక్స్పీరియన్స్ బాగా గుర్తుంది. అప్పుడు నాకు ఒక 8 or 9 years ఉంటాయి. మా అన్నయ్య, అంటే సొంత అన్నయ్య కాదు, మా పెద్దనాన్న సన్. ఆ టైంలో తనకు చిన్న మొబైల్ రిపేర్ షాప్ ఉండేది మా ఊర్లో. స్కూల్ నుండి వచ్చాక అప్పుడప్పుడు అక్కడికి వెళ్ళి కూర్చునేవాడిని. తీట పనులు చేసి తిట్లు తినేవాడిని. అంతా జరుగుతూ ఉండేది. లేత వయసు. ఒకరోజు ఎప్పటిలాగే షాప్కి వెళ్ళా. ఆ షాప్ లో ఒక ఓజీ డబ్బా కంప్యూటర్ ఉండేది. అందులోంచి ఏవేవో వింత వింత సౌండ్స్ వస్తున్నాయి. ఏంట్రా అని క్యూరియస్ గా వెళ్ళి చూస్తే అందులో ఒక సినిమా ప్లే అవుతుంది. గ్రీన్ కలర్ లో ఏదో ఒక పెద్ద ఆకారం గట్టి గట్టిగా అరుస్తుంది. గాల్లో ఎగిరి ఎగిరి ఫైట్ చేస్తుంది. చూడగానే బుర్రపోడు. ఐ వాజ్ లైక్, ఏంట్రా ఇది అని షాక్ లో స్టన్ అయిపోయి చూస్తా ఉన్నా. మావాడది పెట్టేసి పని చేసుకుంటా ఉన్నాడు. నేను చూసేదాడు చూసి ఒక చోట కూర్చోబెట్టి ఫస్ట్ నుండి మళ్ళీ ఆ సినిమా పెట్టించాడు. ఆడు పెట్టించిన తర్వాత స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు అది అయిపోయేంత వరకు నేను ఎక్కడికి కదలలేదు. ఆ రోజు నేను అక్కడ చూసిన సినిమా ది ఇంక్రెడిబుల్ హల్క్. ఐ థింక్ ఆ రోజు ఆ సినిమా చూడటం వల్లే నేను సినిమా స్టార్ట్ చేశాను అనిపిస్తుంది అప్పుడప్పుడు. ఆ రోజు ఆ సినిమా చూడబట్టి, అది నాకు నచ్చబట్టి, ఎంసీ సినిమాలన్నీ వరుస పెట్టి చూడబట్టి, అవి నచ్చబట్టి, వై ఐ లవ్ ఎంసీయూ అంటే ఎంసీయూ స్టార్టింగ్ లో వచ్చిన మూవీస్ అన్ని ఎక్స్ట్రాడినరీ, మార్వలెస్. సింపుల్ గా చెప్పాలంటే బాగుండేవి. ఐరన్ మ్యాన్ కానీ, కెప్టెన్ అమెరికా కానీ, థార్ కానీ, అవెంజర్స్ కానీ అన్ని తోప్ మూవీస్ అవి. కానీ ఎండ్ గేమ్ తర్వాత చీఫ్ క్రియేటివ్ ఆఫీసర్ ఫర్ ఆల్ మార్వెల్ ఎంటర్టైన్మెంట్ కెవిన్ మావన్ ఏ పిచ్చుకు కలిసిందో తెలియదు, కానీ ఎండ్ గేమ్ తర్వాత వచ్చిన ప్రతి సినిమా, ప్రతి టీవీ షో చాలా 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 డిసప్పాయింట్ చేసింది. 1-2 తప్పిస్తే అన్ని రొట్ట షోలు, ఇంపాక్ట్ లెస్ సినిమాలు చూసా చాలా ఓపిక పట్టా, కానీ ఓపిక నశించింది. నాలో ఉన్న ఎక్సైట్మెంట్ అనే జీవుడు కుంగి కృషించి సూసైడ్ చేసుకుని చచ్చిపోయాడు. ఇంక అడ్రస్ పోయింది. గట్టిగా ట్రై చేశా, అయినా కూడా వీడియోస్ చేశా, కానీ ఇంకా లాగలేని అనిపించింది. ఇంతలో నేను కన్స్యూమ్ చేసే కంటెంట్ మారింది. దాంతో పాటు నేను క్రియేట్ చేస్తున్న కంటెంట్ కూడా మారింది. కానీ జూలై 28, 2025 ఆ రోజు ఒక అద్భుతం జరిగింది. ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఆ మినిట్, ఆ ఒక్క సెకండ్ రివీల్ వల్ల డూమ్స్ డే మీద హైప్ జయ్యని లేసింది. ఆ రోజు నేను రివీల్ చూసిన తర్వాత నాకు ఒకటి అనిపించింది. కొన్నిసార్లు రాజ్యాల్ని కాపాడుకోవడానికి రాజే సేనాధిపతిగా వస్తాడు. రాబర్ట్ డౌనీ జూనియర్. ఎంసీయూ స్టార్ట్ అయింది తనతోనే. ఇప్పుడు ఆల్మోస్ట్ ఎంసీయూ డెడ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు వచ్చి ఎంసీయూని లేపుతుంది తనే. రూసో బ్రోస్ మీ ప్లాన్ ఏంటో అర్థమైనది. యాక్చువల్లీ దే ఆర్ వెరీ స్మార్ట్. వాళ్ళకు జనాల్లో హైప్ ని ఎలా బిల్డ్ చేయాలో, ఎలా లేపాలో వాళ్ళ పల్స్ బాగా తెలుసు. అఫ్ కోర్స్ హైప్ బిల్డ్ అవడానికి ఇంకా వేరే మేజర్ రీజన్స్ కూడా ఉన్నాయనుకోండి. లైక్ ఈసారి రెక్క మావ కాకుండా ద ఓజీ స్టీవ్ రోజర్స్, ద ఓజీ కెప్టెన్ అమెరికా రిటర్నింగ్ ఇన్ డూమ్స్ డే. రెక్కల మావ కూడా ఉండొచ్చు, కానీ ఉన్న ఎవడు దేకడు. ఆయన మన మాస్కా బాప్ ఉరుముల దొర కూడా రిటర్నింగ్. తర్వాత ఎక్స్మెన్ నుండి సలసలాడించే సైక్లోప్స్, మన సీనియర్ కుంభతాత అదే ప్రొఫెసర్ ఎక్స్ అండ్ మ్యాగ్నెటో ఆల్సో రిటర్నింగ్. తర్వాత వకాండాపురం నుండి న్యూ బ్లాక్ ప్యాంథర్ షూర్యకాయ్, నీటిలో నివసించే నవయువ నాయకుడు నెమోర్ అండ్ నెమోర్ తో పాటు నెమోర్ ఆల్సో రిటర్నింగ్. అండ్ ఇంకా కొందరు ఉన్నారు, వాళ్ళు కూడా వస్తారు. అఫీషియల్ కన్ఫర్మేషన్ రాని మాట్లాడుకుందాం. అండ్ దెన్ ఫైనల్ గా వీళ్ళందరినీ వణికిస్తున్న డాక్టర్ డూమ్ రిటర్నింగ్. వీళ్ళందరినీ వణికించడానికి మూవీని ఇయర్ ఎండ్ కి రిలీజ్ చేయడానికి గట్టిగా ట్రై చేస్తున్నారు. అందుకే ప్రమోషన్స్ కూడా కొంచెం ఎర్లీగానే స్టార్ట్ చేశారు. వాళ్ళ స్ట్రాటజీ గురించి తెలిసిందేగా. సో వరుస పెట్టి ఒకదాని తర్వాత ఒకటి టీజర్స్ వదులుతానే ఉన్నారు. ఇప్పటికే 4 వచ్చాయి, ఇంకా ఎన్ని వస్తాయో తెలియదు. ఒకవేళ ఈ వీడియో అప్లోడ్ చేసే టైంకి ఇంకో టీజర్ డ్రాప్ చేస్తే దాని మీద ఇంకో వీడియో, సపరేట్ వీడియో చేద్దాం. నో ప్రాబ్స్. బట్ నౌ ఈ 4 టీజర్స్ గురించి లైట్ గా మాట్లాడుకుందాం. ఓకే. సో హాయ్ డూడ్, వెల్కమ్ టు సినిమా ఆఫ్టర్ లాంగ్ టైం మార్వెల్ వీడియో. ఇప్పటి వరకు నేను ఈ వీడియో రికార్డ్ చేసే టైంకి మొత్తం 4 టీజర్స్ వచ్చాయి. 1 స్టీవ్ రోజర్స్ ది, 2 థార్ ది, 3 ఎక్స్మెన్ ది, 4 వకాండాది. ఇంకా ప్రాబ్లీ 3 టీజర్స్ వచ్చే ఛాన్స్ ఉంది. 1 డాక్టర్ స్ట్రేంజ్ ఒకటి రావచ్చు, అండ్ నెక్స్ట్ స్పైడర్ మ్యాన్ ది కూడా ఒకటి వచ్చే ఛాన్స్ ఉంది. ఆబ్వియస్లీ స్పైడీ లేకుండా ఎలా, నో ఛాన్స్. అండ్ లాస్ట్ కి డాక్టర్ డూమ్ ది కూడా ఒక టీజర్ వస్తుంది. అండ్ ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ప్రతి టీజర్ ఎండ్ లో ఒక కౌంట్ డౌన్ టైమర్ నడుస్తుంది. ఆ కౌంట్ డౌన్ యూట్యూబ్ లో మార్వెల్ వాళ్ళు లైవ్ స్ట్రీమ్ చేస్తున్నారు. అది డూమ్స్ డే రిలీజ్ అయ్యే వరకు నడుస్తూనే ఉంటది లైవ్. అంటే ఒక రకంగా 2026 ఇయర్ మొత్తం టిక్ టిక్ అని ఆ లైవ్ స్ట్రీమ్ నడుస్తూనే ఉంటది. సౌండ్స్ ఇంట్రెస్టింగ్. ఈసారి మార్కెటింగ్ పకడ్బందీగా ప్లాన్ చేస్తున్నట్టున్నారు. ఓకే, నౌ ఆ టీజర్స్ గురించి మాట్లాడుకుందాం.
టీజర్ ఓపెనింగ్ లో స్టీవ్ తన బైక్ మీద ఒక పీస్ఫుల్ రోడ్ పైన వెళ్ళటం చూడొచ్చు. దెన్ వీ కెన్ సీ దిస్ బైక్ అదే ట్రంప్ తాత బైక్. స్టీవ్ రోజర్స్ ప్రీవియస్ మూవీస్ లో వాడిన బైక్ కాదు, ఇది కొత్తది, హెల్మెట్ కూడా కొత్తదే. తర్వాత స్టీవ్ ఇంట్లోకి వెళ్తాడు. ఎండ్ గేమ్ ఎండ్ లో పెగ్గితో కలిసి రొమాంటిక్ డాన్స్ చేసే సీన్ లో ఉండే హౌస్ అండ్ ఇది రెండు సేమ్, కాకపోతే కొన్ని మైనర్ చేంజెస్ చేశారు, బట్ సేమ్ హౌస్. తర్వాత స్టీవ్ తన గ్యారేజ్ లోకి వెళ్తాడు. హీ బిగిన్స్ దట్ పానర్స్ రించెస్ కైండ్ ఆఫ్ స్టఫ్. అక్కడ తన సూట్ ని చూసి పెట్రోల్ లో పెట్టేస్తాడు. అగైన్ దిస్ సూట్ ఆల్సో సేమ్ ఎండ్ గేమ్ లోతే. ఒకటి మాత్రం క్లియర్ గా అర్థమవుతుంది, డూమ్స్ డే లో జరగబోయే ఈవెంట్స్ అన్ని ఎండ్ గేమ్ ఈవెంట్స్ తర్వాత టేక్ ప్లేస్ అవబోతున్నాయి. ఎండ్ గేమ్ ఈవెంట్స్ తర్వాత మేబీ ఒక 4-5 years తర్వాత, అంటే ఎంసీయూ టైమ్ లైన్ ప్రకారం ఎండ్ గేమ్ టైమ్ లైన్ 2023 కాబట్టి 2K28 లో ఈ ఈవెంట్స్ అన్ని జరగవచ్చు. అండ్ దెన్ స్టీవ్ బాబాయ్ తన బేబీని చూసి పుత్రోత్సాహం పొందుతూ ఉంటాడు. అక్కడితో టీజర్ సమాప్తం అవుతుంది. స్టీవ్ రోజర్స్ విల్ రిటర్న్ ఇన్ డూమ్స్ డే అని వస్తుంది. అంతే, అయిపోయింది టీజర్. నాకెందుకు స్టీవ్ రోజర్స్ వల్లే డూమ్స్ డేలో రచ్చంతా స్టార్ట్ అవుతుంది అనిపిస్తుంది. బికాస్ వీళ్ళిద్దరు ఉన్నారే, వీళ్ళు సామాన్యులు కాదు, వీళ్ళు అసాధ్యాన్ని సుసాధ్యం చేయగల మనుషులు. ఎండ్ గేమ్ లో కెప్టెన్ అమెరికా థాట్స్ హ్యామర్ ని లిఫ్ట్ చేస్తాడు ఒక క్లిష్టమైన సంక్లిష్టమైన పరిస్థితిలో. యాక్చువల్లీ ఆ సీన్ ప్లాన్ ఇల్లదే. యాక్చువల్లీ ఇనీషియల్ స్క్రిప్ట్ లో ఈ పోర్షన్ లేదు, బట్ వాళ్ళ ఎండ్ గేమ్ లో కెప్టెన్ అమెరికా క్యారెక్టర్ కి ఒక మెమరబుల్ మూమెంట్ ఉండాలని ఈ సీన్ ని పెట్టారు. కానీ పెట్టాలని ఏది పడితే పెట్టకుండా, ఏది పడితే రాయకుండా ఏజ్ ఆఫ్ అల్ట్రాన్ లో వదిలిన చిన్న హింట్ ని పట్టుకుని ఆ మియోల్నిర్ లిఫ్టింగ్ సీన్ ని రాసి తీసి పెట్టారు. కెప్టెన్ అమెరికా క్యారెక్టర్ కి వాళ్ళు చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. సో ఐ థింక్ మళ్ళీ డూమ్స్ డే లో ఆ థ్రెట్ కూడా స్టీవ్ నుండే స్టార్ట్ అవ్వచ్చు. అందుకే బేబీని పెట్టారు. మెయిన్ థ్రెట్ ఏంటంటే డూమ్ కి మల్టీవర్సల్ కంట్రోల్ కావాలి. అందుకే డూమ్ నబట్ట హీరోస్ ని వాళ్ళ పిల్లల్ని టార్గెట్ చేస్తాడు. సింపుల్ గా చెప్పాలంటే తన ప్లాన్ సక్సెస్ అవడం కోసం ఎంత నీచానికనే దిగజారుతాడు. పరమ నీచుడు సార్. అండ్ ఇంకో నోటిసబుల్ థింగ్ ఏంటంటే కెప్టెన్ అమెరికా అంటే మనకు ఫస్ట్ గుర్తొచ్చేది ఆ షీల్డ్. అది టీజర్ లో లేదు. వై? ఎందుకంటే ఇక్కడ ఈ టీజర్ లో ఉన్నది కెప్టెన్ అమెరికా కాదు, స్టీవ్ రోజర్స్. అందుకే అక్కడ షీల్డ్ లేదు. లెట్ మీ ఎక్స్ప్లెయిన్. టీజర్ ఎండ్ లో అబ్జర్వ్ చేస్తే స్టీవ్ రోజర్స్ విల్ రిటర్న్ అవెంజర్స్ డూమ్స్ అని వస్తుంది, కానీ కెప్టెన్ అమెరికా విల్ రిటర్న్ డూమ్స్ అని రాదు. సో హియర్ ఇస్ మై పాయింట్. ఇందులో షీల్డ్ లేకపోవడానికి 3 మేజర్ రీజన్స్ ఉన్నాయి. నెంబర్ 1, బేసికలీ టెక్నికలీ లాజికలీ షీల్డ్ ఇప్పుడు శామ్ విల్సన్ దగ్గర ఉంది. మన రెక్కల్మా న్యూ కెప్టెన్ అమెరికా. ఎండ్ గేమ్ ఎండింగ్ లో స్టీవ్ రోజర్స్ తన షీల్డ్ ని శామ్ విల్సన్ కి ఇచ్చేసాడు. స్టీవ్ రోజర్స్ ఇప్పుడు అఫీషియల్లీ రిటైర్డ్. తన షీల్డ్ ని, తన టైటిల్ ని శామ్ విల్సన్ కి పాస్ చేశాడు. సో ఇప్పుడు ఎంసీయూ లో కెప్టెన్ అమెరికా అంటే స్టీవ్ రోజర్స్ కాదు, శామ్ విల్సన్. ఫాల్కన్ ని కాదని స్టీవ్ రోజర్స్ మళ్ళీ షీల్డ్ పట్టుకుంటే శామ్ విల్సన్ క్యారెక్టర్ కి వాల్యూ ఉంటుంది చెప్పండి. సో దిస్ వాజ్ a first and logical point. Second, ఈ టీజర్ థీమ్ ఏంటంటే స్టీవ్ రోజర్స్ ఇస్ రిటర్నింగ్ యాజ్ అ ఫాదర్ అండ్ అ లీడర్, నాట్ జస్ట్ అ సోల్జర్ అని ఎస్టాబ్లిష్ అయ్యే విధంగా థీమ్ ని, ఆ టీజర్ ని అలా కట్ చేశారు. స్టీవ్ రోజర్స్ ఆ థ్రెట్ అయిన వార్ కంటే ఎక్కువ రెస్పాన్సిబిలిటీ మీద ఫోకస్ చేస్తున్నట్టు చూపించారు. షీల్డ్ అనేది యుద్ధానికి, వార్ కి సింబల్. కానీ స్టీవ్ ఇప్పుడు పెగి కార్టర్ తో ఫ్యామిలీ లైఫ్ లీడ్ చేస్తున్నాడు. సో తను యుద్ధం కోసం రావట్లేదు, తన ఫ్యామిలీని కాపాడుకోవడానికి వస్తున్నాడు అన్నట్టుగా ఆ టీజర్ థీమ్ ని సెట్ చేశారు. సో ప్రాబ్లీ దట్స్ వై దెర్ ఇస్ నో షీల్డ్. థర్డ్ వన్, ద నోమాడ్ ఆర్ కమాండర్ రోజర్స్ ఆర్క్. ఇది ఒక కామిక్ బుక్ రిఫరెన్స్. కామిక్స్ లో స్టీవ్ రోజర్స్ షీల్డ్ వదిలేసి కమాండర్ రోజర్స్ గా మారతాడు. దెన్ అందులో తను ఎనర్జీ షీల్డ్ వాడతాడు అండ్ స్ట్రాటజిస్ట్ గా ఉంటాడు. సో ఇప్పుడు డాక్టర్ డూమ్ తో ఫైట్ చేయడానికి ఫిజికల్ షీల్డ్ సరిపోదు. స్టీవ్ రోజర్స్ ఇప్పుడు షీల్డ్ కంటే పెద్ద వెపన్ తో రావచ్చు. అదే తన బ్రెయిన్ అండ్ లీడర్షిప్ ఆర్ మేబీ టోనీ స్టార్క్ టెక్ తో చేసిన హోలోగ్రాఫిక్ షీల్డ్ వాడొచ్చు. టీజర్ లో పెద్దగా డైలాగ్స్ లేవు, కానీ విజువల్స్ మాట్లాడుతున్నాయి. స్టీవ్ లుకింగ్ ఎట్ ద సూట్ బట్ పికింగ్ అప్ ద బేబీ. ఆ విజువల్ చూసిన తర్వాత నా మైండ్ లో ఒక లైన్ వచ్చింది, నా గతం యుద్ధం కానీ నా భవిష్యత్తు. అండ్ టీజర్ ఎండ్ లో ఆ కౌంట్ డౌన్ టైమర్ పడుతుంది. అది అందరికి నార్మల్ గా కనపడుతుంది. బట్ ఆ టైమర్ స్టార్ట్ అయ్యే ముందు ఒక గ్లిచ్ ని చూడొచ్చు. ఆ గ్లిచ్ అండ్ అక్కడ ఉండే కోడ్స్ ఏంటంటే 1E24BR02020. ఎంసీ మూవీస్ లో, టీవీ షోస్ లో ఏది ర్యాండమ్ గా ఉండదు. ఏదైనా చిన్న టెక్స్ట్ అయినా, ఇమేజ్ అయినా ఏదో ఒక దానికి రిఫరెన్స్ లింక్ అయి ఉంటది. సో ఇది కూడా ఏదో ర్యాండమ్ గా పెట్టింది కాదు, ఇది కూడా ఇంటెన్షనల్ గానే పెట్టారు. అక్కడ యూట్యూబ్ లో పని పాట లేకుండా డూడ్ గట్ లాంటి చాలా మంది ఉంటారు, వాళ్ళు డీకోడ్ చేసుకొని సస్తారని పెడతారు ఇలాంటివి. ఓకే, ఫ్లోలో ఫ్యాక్ట్స్ వచ్చేస్తున్నాయి. 1E అంటే మేబీ ఈ మీన్స్ ఈవెంట్ అవ్వచ్చు. 1E అంటే 1 ఈవెంట్ అవ్వచ్చు. ఆర్ ఈ 1E అండ్ ఈ 24 అనేది ఒక రిఫరెన్స్ అయి ఉండొచ్చు. లైక్ ఈ 1 1 hour 24 minutes అనుకుంటే దీన్ని ఒక టైం స్టాంప్ లాగా కన్సిడర్ చేస్తే ఎండ్ గేమ్ లో ఈ టైం స్టాంప్ దగ్గర ఈ సీన్ వస్తుంది. ఏన్షియంట్ వన్ బ్రూస్ బ్యానర్ కి ఇన్ఫినిటీ స్టోన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసే సీన్. ఈ సీన్ ని రిఫరెన్స్ కిందకి పెట్టి ఉండొచ్చు. అంటే ఎండ్ గేమ్ ఎండింగ్ లో స్టీవ్ రోజర్స్ థార్ మియోల్నిర్ తో పాటు స్టోన్స్ అన్ని పట్టుకుని యథావిధంగా అవి ఉన్న చోట ఉన్నట్టు పెట్టడానికి బయలుదేరతాడు. ఈ సీన్ లో బ్రూస్ బ్యానర్ ఏన్షియంట్ వన్ కి ఎక్స్ప్లెయిన్ చేసినట్టుగా. సో మేబీ స్టీవ్ రోజర్స్ టీజర్ లోని స్పెసిఫిక్ ఈ రిఫరెన్స్ ఇచ్చారంటే స్టీవ్ ఆ స్టోన్స్ ని వాటి స్థానంలో పెట్టే ప్రాసెస్ లో మేబీ ఏదైనా మిస్టేక్ జరుగుండొచ్చు. వాటి అసలు స్టీవ్ రోజర్స్ ఆ స్టోన్స్ ని రిటర్న్ చేసి ఉండకపోతే ఊహిస్తేనే భయంకరంగా ఉంది. ఓకే, దీని మీద ఒక సపరేట్ వీడియో చేయొచ్చు, చేద్దాం. నెక్స్ట్ టీజర్ నెంబర్ 2. All my life, I have answered every call to honor, duty, to war. But now fate is
given me something I never sought. క్యాప్ టీజర్ లో మొత్తం సైలెన్స్ తో నింపేశారు. ఇందులో థార్ డైలాగ్స్ తో దంచేశారు. కానీ టీజర్ లో ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే థార్ రాబోతున్న కాదు వచ్చిన ఆపదను తలుచుకుంటూ భయపడుతున్నాడు. థార్ ఉరుముల ద్వారా భయపడుతున్నాడు. ఆ మాటల్లో వెరుగు, కళ్ళలో నిరుత్సాహత కనపడుతున్నాయి, వినపడుతున్నాయి. ఏదైనా ఆపద వస్తే సూపర్ హీరోస్ ఎవరైనా డేంజర్ లో ఉంటే మనకు ముందు గుర్తొచ్చేది సన్ ఆఫ్ యాస్గార్డ్, ఉరుముల ద్వారా. బికాస్ హీఈస్ వెరీ పవర్ఫుల్. అలాంటిది అలాంటోడే భయపడుతున్నాడు అంటే అర్థం చేసుకోవచ్చు ఆ థ్రెట్ ఏ లెవెల్లో ఉందనేది. మెయిన్ గా టీజర్ లో నాకు నచ్చింది ఏంటంటే థార్ తన యాక్చువల్ ఓజీ ఒరిజినల్ ఫిట్ ఫామ్ లో ఉన్నాడు, నాట్ ఫ్యాట్ ఎండ్ గేమ్ లో లాగా, విచ్ ఇస్ గుడ్. అండ్ టీజర్ మొత్తం థార్ డైలాగ్స్ చెప్తానే ఉంటాడు వరుస పెట్టి. అదేంటో చూద్దాం. ఫస్ట్, ఫాదర్, ఆల్ మై లైఫ్ ఐ హావ్ ఆన్సర్డ్ ఎవ్రీ కాల్ టు హానర్, టు డ్యూటీ, టు వార్ అంటాడు. నా జీవితం మొత్తం నేను వచ్చిన ప్రతి పిలుపుకి రెస్పాండ్ అయ్యాను. అది గౌరవం కోసం కానీ, బాధ్యత కోసం కానీ, యుద్ధం కోసం కానీ, ప్రతి పిలుపుకి రెస్పాండ్ అయ్యాను అంటాడు. ఈ వన్ లైన్ ఆఫ్ డైలాగ్ తో థార్ తన పాస్ట్ 1500 years ఆఫ్ లైఫ్ ని 3 ముక్కల్లో డిస్క్రైబ్ చేస్తాడు. తన మాటల్లో గర్వం లేదు, అలుపు ఉంది. థార్ ఎప్పుడు తన కోసం బతకలేదు. ఎవరు హెల్ప్ అడిగినా, ఎక్కడ ప్రాబ్లం వచ్చినా థార్ ఈస్ హియర్ అని వెళ్ళిపోయాడు. హీ వాస్ ఆల్వేస్ రియాక్టివ్. అవెంజర్స్ పిలిస్తే వెళ్ళాడు, గార్డియన్స్ పిలిస్తే వెళ్ళాడు, జేన్ ఫోస్టర్ కోసం వెళ్ళాడు. హీ నెవర్ సెడ్ నో టు హానర్. యాస్గార్డ్ గౌరవం కోసం, యాస్గార్డ్ ప్రిన్స్ గా, ఓడిన్ కొడుకుగా, ఆ ఫ్యామిలీ రెప్యుటేషన్ కాపాడడానికి ఎన్నో చేశాడు. ఇది తన ఐడెంటిటీ. ప్రొటెక్టర్ ఆఫ్ ది 9 realms గా తన డ్యూటీని కరెక్ట్ గా చేశాడు. థానోస్ వచ్చినప్పుడు కూడా తన ఫెయిల్యూర్ నుండి బయటకు వచ్చి మరీ ఫైట్ చేశాడు. ఇది తన రెస్పాన్సిబిలిటీ. థార్ లైఫ్ అంతా బ్యాటిల్సే. ఫ్రాజ్ జేన్స్ నుండి థానోస్ వరకు. పీస్ అనేది తన లైఫ్ లో 1 piece కూడా లేదు. థార్ ఈ మాట ఎందుకంటున్నాడు అంటే, నేను ఇవన్నీ చేశాను నాన్న, ఇప్పుడు నాకు ఇవన్నీ వద్దు, ఇప్పుడు నాకు కావాల్సింది ఫ్యామిలీ అండ్ పీస్ అంటాడు. నేను చేసిన ఫైట్స్ చాలు, ఇప్పుడు నా ఫోకస్ మారింది అని చెప్పడానికి ఈ లైన్ వాడాడు. ఇట్ రిప్రజెంట్స్ హిస్ ట్రాన్సిషన్ ఫ్రమ్ ఏ గాడ్ ఆఫ్ థండర్ టు ఏ ఫాదర్. ఈ డైలాగ్ ను అబ్జర్వ్ చేస్తే థార్ వాయిస్ లో ఒక బరువు ఉంది. తను 1500 years నుండి చేస్తున్న యుద్ధాలు, మోసిన బాధ్యతలు, చేసిన తప్పులు, వేసిన ఎత్తులు గుర్తెచ్చుకుంటున్నాడు. ఇక్కడ థార్ గొప్పలు చెప్పుకోవట్లేదు, తను ఎంత అలసిపోయాడు అనేది చెప్తున్నాడు. బట్ నౌ ఫేట్ హాస్ గివెన్ మీ సంథింగ్ ఐ హావ్ నెవర్ సాట్, a child, a life untouched by the storm అంటాడు. ఇప్పుడు విధి నేను ఎప్పుడు కోరుకొని ఒక వరాన్ని ఇచ్చింది అంటాడు. హీస్ టాకింగ్ అబౌట్ గోర్స్ డాటర్. థార్ లైఫ్ లో అన్ని పోగొట్టుకున్నాడు. లోకి, ఓడిన్, హెమ్డల్, జేన్ ఫోస్టర్, ఇంకా తనకి ఫ్యామిలీ ఉంటుందని తను అనుకోలేదు. 11th Thunder క్లైమాక్స్ లో ఇటర్నిటీ ఫేట్ తనకు లవ్ నిచ్చింది, గాడ్స్ డాటర్. తను అడగకుండా వచ్చిన ఒక రెస్పాన్సిబిలిటీ ఇది. ఎ లైఫ్ అన్టచ్డ్ బై ద స్ట్రోమ్. ఇక్కడ థార్ ఉద్దేశం ఏంటంటే, తన కూతురు కూడా తనలాగా ఒక వారియర్ అయి బాధపడటం తనకి ఇష్టం లేదు. ఇక్కడ థార్ ఎమోషనల్ ట్రాన్స్ఫర్మేషన్ మనకు క్లియర్ గా అర్థం అవుతుంది. అగైన్ హియర్ స్ట్రోమ్ అంటే కేవలం థండర్ పవర్ మాత్రమే కాదు, అది థార్ లైఫ్ లో ఉన్న ట్రాజడీ. తను ఎప్పుడు యుద్ధంలోనే బతికాడు, కానీ తన కూతురు లవ్ కి మాత్రం ఆ కష్టాలు రాకూడదని తను ట్రై చేస్తున్నాడు. హీ వాంట్స్ టు ప్రొటెక్ట్ హర్ ఇన్నోసెన్స్ ఫ్రమ్ దిస్ వరల్డ్ ఆఫ్ వార్. తర్వాత లెండ్ మీ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ది ఆల్ ఫాదర్స్ సో దట్ ఐ మే ఫైట్ వన్స్ మోర్ అంటాడు. యూజువల్లీ థార్ తన సొంత పవర్స్ మీద డిపెండ్ అవుతాడు, బట్ అగైన్ థార్ తన యాన్సెస్టర్స్ పవర్స్ ని, స్ట్రెంగ్త్ ని కోరుకుంటాడంటే వీ కెన్ అండర్స్టాండ్ ది థ్రెట్ లెవెల్. ఇక్కడ ఆల్ ఫాదర్స్ అంటే ఓడిన్, బోర్ అండ్ బురి, వాళ్ళందరి పవర్స్ ని ఇన్వైట్ చేస్తున్నాడు. దీన్ని ఓడిన్ ఫోర్స్ అంటారు. వి ఆల్ నో అబౌట్ దట్. ఈ ఓడిన్ ఫోర్స్ థార్ ని థానోస్ కంటే పవర్ఫుల్ గా మారుస్తుంది. థార్ ఫైట్ వన్స్ మోర్ అంటాడు. ఈ మాట చాలా డేంజర్ గా ఉంది బేట. వన్స్ మోర్ అంటే ఇంతకు ముందు ఫైట్ ఎవరితో చేశారో, ఎలా చేశారో మనం చూసాం, బట్ అదే సేమ్ పవర్ నాకు ఇంకోసారి ఇవ్వడానికి రిక్వెస్ట్ చేస్తున్నాడు. ఇదే లాస్ట్ ఫైట్ అని థార్ ఫిక్స్ అయినట్టున్నాడు. ఆబ్వియస్లీ డాక్టర్ డూమ్ ని ఫేస్ చేయాలంటే నార్మల్ థార్ సరిపోడు, కింగ్ థార్ కావాలి. టీజర్ లో థార్ డైలాగ్స్ చెప్తూ ఒక లైన్ చెప్తాడు. డిఫీట్ వన్ మోర్ ఎనిమీ అండ్ రిటర్న్ హోమ్ టు హర్, నాట్ యాజ్ వారియర్ బట్ యాజ్ వార్మ్త్ అంటాడు. అండ్ దెన్ హి సెడ్ టు టీచ్ హర్ నో బ్యాటిల్ బట్ స్టిల్నెస్, ద కైండ్ ఐ నెవర్ న్యూ అంటాడు. ఓడిన్ థార్ ని వార్ కోసం పెంచాడు. థార్ లైఫ్ అంతా నాయిస్ తో, క్యాస్ తో నిండిపోయి ఆ పీస్ దొరకట్లేదు, కానీ తన కూతురు లవ్ కి ఆ పీస్ ఇవ్వాలని ట్రై చేస్తున్నాడు. హీ వాంట్స్ టు బ్రేక్ ద సైకిల్ ఆఫ్ వైలెన్స్. అండ్ ఫైనల్ గా ప్లీజ్ ఫాదర్, హీడ్ మై వర్డ్స్ అంటాడు. థార్ చాలా హెల్ప్లెస్ గా, ఎమోషనల్ గా తన ఫాదర్ స్పిరిట్ ని రిక్వెస్ట్ చేస్తున్నాడు. థార్ కి తెలుసు ఇది చాలా పెద్ద యుద్ధం, అగైన్స్ట్ డూమ్, అందులో తను చనిపోయే ఛాన్స్ కూడా ఉంది. అందుకే లాస్ట్ విష్ లాగా అడుగుతున్నాడు. ఈ డైలాగ్స్ ని బట్టి మనకు విషయం క్లియర్ గా అర్థం అవుతుంది. అవెంజర్స్ డూమ్స్ డే లో మనం చూడబోయేది ఫనీ థార్ ని కాదు, ద కింగ్ థార్ ని, ప్రైమ్ థార్ ని చూడబోతున్నాం. ఇందులో నాకు తెలిసి పీక్ మోడ్ ఉంటుంది థార్ది. తను ఓడిన్ ఫోర్స్ యూజ్ చేసి డాక్టర్ డూమ్ తో ఫైట్ చేస్తుంటే ఎలా ఉంటుందో చూడాలని చాలా ఆశగా, ఆతృతగా ఉంది. అండ్ దెన్ ఈ టీజర్ ఎండ్ లో కూడా సేమ్ గ్లిచ్ ని చూడొచ్చు. ఈసారి 1E17BR02020 అని వస్తుంది. అగైన్ ఎండ్ గేమ్ లో ఆ టైమ్ స్టాంప్ దగ్గర థార్ లోకి నోటికి తాళం వేసే సీన్ ఉంటుంది. మేబీ లోకి ఇది ఒక చిన్న రిఫరెన్స్ లాగా పెట్టారు. ఐ థింక్ ఇది వాళ్ళు ర్యాండమ్ గా అయితే పెట్టలేదు. దీని వెనకాల డెఫినెట్ గా ఏదో ఒక రీజనింగ్ ఉంటది, చూద్దాం. కానీ డూమ్స్ డే లో థార్ ఏదో ఒక సిచ్యువేషన్ లో, ఏదో ఒక సీన్ లో ఇబ్బందులు ఉన్నప్పుడు లోకి ఎంట్రీ ఇస్తే ఉంటది సార్. మ్యాడ్ అసలు. లెట్స్ సీ మ్యాన్, ఎక్సైటెడ్. అండ్ నెక్స్ట్ థర్డ్ వన్.
ఈ 4 టీజర్స్ లో నాకు ప్రాపర్ గా కాకపోయినా కొద్ది గొప్ప హై ఇచ్చిన టీజర్ ఏదంటే ఇదే. టీజర్ ఎండ్ లో సైక్లోప్స్ బ్లాస్ట్ ఎక్స్ట్రాడినరీగా ఉంది. టీజర్ ఓపెన్ అవగానే ఎక్స్పాన్షన్ జావియర్ స్కూల్ ని చూడొచ్చు. బట్ అది మొత్తం డిస్ట్రాయ్ అయిపోయింది. ఎక్కడ చూసినా ఎక్కడ పడితే అక్కడ రబ్బులు ఉంటది. వీ కెన్ సీ దట్. దెన్ వీ కెన్ సీ దిస్ షాట్. అక్కడ ఉండే స్కూల్ బోర్డ్ కింద పడిపోయి ఉంటది. అక్కడ ఆ స్కూల్లో ఏదో విధ్వంసం జరిగింది. ఎవరు అటాక్ చేశారు. తర్వాత షాట్ లో ఈ బుక్ షెల్ఫ్ దగ్గర ఈ బుల్లెట్ మార్క్స్ ని చూడొచ్చు. ఇది ఖచ్చితంగా డాక్టర్ డూమ్ పని అయి ఉంటది. ఆర్ ఎల్స్ మేబీ ఇన్కర్జన్స్ వల్ల కూడా అక్కడ అదంతా కొలాప్స్ అయి ఉండొచ్చు. తర్వాత అక్కడ రూయిన్స్ మధ్యలో ప్రొఫెసర్ ఎక్స్ అండ్ మ్యాగ్నెటో కూర్చొని చెస్ ఆడుతూ ఉంటారు. హివి కెన్ సే మ్యాగ్నెటో పవర్స్ ని యూస్ చేసి చెస్ పీస్ ని గాల్లో లేపుతూ ఉంటాడు. ఈసారి వీళ్ళు రైవల్స్ లా కాకుండా ఏదో ఫైనల్ మూమెంట్ కోసం వెయిట్ చేస్తున్న ఫ్రెండ్స్ లో ఉన్నారు. తర్వాత సైక్లోప్స్ మాస్ ఎంట్రీ. టీజర్ లో అసలు మాస్ మూమెంట్ అంటే ఇదే. జేమ్స్ మాస్డన్ మళ్ళీ సైక్లోప్స్ గా రిటర్న్ అయ్యాడు. ఫైనలీ మనోడు కామిక్ యాక్యురేట్ 90s సూట్ వేసుకుని ఉన్నాడు. బ్లూ అండ్ ఎల్లో కలర్ ఎక్స్మెన్ 97 టైప్ సూట్ అండ్ లుకింగ్ గుడ్. ఫాక్స్ మూవీస్ లో ఇప్పుడు బ్లాక్ లెదర్ యూస్ చేస్తారు మోస్ట్ ఆఫ్ ది టైమ్స్, కానీ ఈసారి కలర్ ని చేంజ్ చేశారు. బాగుంది. ఆ సూట్ చాలా బాగుంది. దెన్ తను వైజర్ తీసేసి ఫుల్ ఫోర్స్ తో స్కై వైపు ఆప్టిక్ బ్లాస్ట్ చేస్తాడు. ఆ పార్ట్ ఎక్సలెంట్ గా ఉంది. అండ్ వెనకమాల బ్యాక్ సైడ్ ఒక పెద్ద జెంట్ కాళ్ళు కనిపిస్తాయి. లెగ్స్. ఆ లెగ్ సైజ్ చూస్తే చాలా పెద్దగా ఉన్నాయి. సో మార్వెల్ ఎక్స్మెన్ యూనివర్స్ లో అంత హ్యూజ్ గా ఉన్నది ఒకరే, సెంటినల్ మ్యూటెంట్ హాంటింగ్ రోబోట్స్. సో ఇక్కడ ఉన్నది మోస్ట్ ప్రాబ్లీ అదే అయి ఉండొచ్చు. అంటే ఎక్స్మెన్ సెంటినల్స్ హంట్ చేస్తున్నారు అనమాట. ఓకే చూద్దాం. అండ్ ఈ టీజర్ ఎండ్ లో కూడా సేమ్ గ్లిచ్ ని చూడొచ్చు. దీని వెనకాల ఒక చిన్న ఫ్యాన్ థియరీ ఉంది. ఐ ఎక్స్ప్లెయిన్ ఇట్. ఇప్పుడు నేను చెప్పేది నథింగ్ సీరియస్, మొత్తం టైం పాస్. సో ఇట్స్ జస్ట్ అ ఫ్యాన్ థియరీ. ఈ కోడ్ స్టార్టింగ్ లో ఉన్న 1E అనేది ఎర్త్ 1E ని రిప్రజెంట్ చేస్తుంది. అంటే ఎర్త్ 1E అనే ఒక యూనివర్స్ ని రిప్రజెంట్ చేస్తుంది. డాక్టర్ డూమ్ ఆల్రెడీ డిస్ట్రాయ్ చేసిన ఒక టైం లైన్ ఇది. తర్వాత 11BR అంటే నవంబర్ డిసెంబర్ కాదు, ఇది ఎక్స్మెన్ 11/2020 కామిక్ బుక్ కి ఒక చిన్న రిఫరెన్స్. ఆ కామిక్ లో మ్యూటెంట్స్ అందరూ ఎంపైర్ వార్ లో ఫైట్ చేస్తారు. సో ఈ టీజర్ ఎక్స్మెన్ యూనివర్స్ కొలాప్స్ అయిందని హింట్ ఇస్తుంది. 02020 ఇది యూనివర్స్ డిస్ట్రాయ్ అయిన కొలాబ్స్ అయిన టైమ్ లైన్ ఇయర్ ఇది. అండ్ ఒక చిన్న కోఇన్సిడెన్స్ ఏంటంటే ఎండ్ గేమ్ లో ఈ టైమ్ స్టాంప్ దగ్గర థార్ అండ్ రకున్ ది కన్వర్జేషన్ సీన్ వస్తుంది. అండ్ ఇన్ఫినిటీ వార్ లో కూడా సేమ్ టైం ఫ్రేమ్ లో వీళ్ళ కన్వర్జేషన్ సీన్ ఉంటది. అండ్ తర్వాత ఫైనల్ గా 4th వన్ వకాండాన్స్ అండ్ ఫెంటాస్టిక్ ఫోర్ టీజర్. King M'Baku of Wakanda. Then, Yancey Street between Broome and Grand. ఇట్ హాస్ బిన్ 5 years. 5 years కంటే ఎక్కువైపోయింది. ఒకటే రింగ్ టోన్ వాడుతున్నాను నేను. అది వకాండా స్కోర్. ఐ లవ్ దట్ స్కోర్. ఆ స్కోర్ చాలా బాగుంటది. ఈ టీజర్ లో కూడా నన్ను బాగా ఎగ్జైట్ చేస్తుంది, పంప్అప్ చేస్తుంది ఆ స్కోరే. ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎనర్జీ ఉంటుంది ఆ స్కోర్ లో. ఐ లవ్ దట్. షూరీతో టీజర్ స్టార్ట్ అవుతుంది. ఓపెనింగ్ షాట్ చాలా బాగుంది. ఒక పెద్ద డెజర్ట్ ల్యాండ్స్కేప్ కనిపిస్తూ ఉంటుంది. సడన్లీ షూరీ ఫ్రేమ్ లోకి ఎంటర్ అవుతుంది. దెన్ షూరీ ఫ్రేమ్ లోకి వచ్చిన తర్వాత బ్యాక్గ్రౌండ్ బ్లర్ అవుతుంది. దిస్ ఇస్ గుడ్. తర్వాత షూరీ ఐ హావ్ లాస్ట్ ఎవ్రీవన్ దట్ మ్యాటర్స్ టు మీ అండ్ ఎ కింగ్ హ్యాస్ హిస్ డ్యూటీస్ టు ప్రిపేర్ అవర్ పీపుల్ ఫర్ ద ఆఫ్టర్ లైఫ్ అంటది. షూరీ ఆఫ్టర్ లైఫ్ ని మెన్షన్ చేస్తుంది. ఆఫ్టర్ లైఫ్ అనేది చాలా కీ పాయింట్. అకార్డింగ్ టు వకాండన్ లోర్ డెత్ అనేది వాళ్ళకి ఎండ్ కాదు. వాళ్ళకు చావ్ అనేది ఒక ట్రాన్సిషన్ టు అ గ్రీన్ వరల్డ్ వేర్ సోల్స్ రన్ ఫర్ ఎవర్. ఈ కాన్సెప్ట్ ఫస్ట్ అండ్ సెకండ్ పార్ట్ మూవీస్ లో క్లియర్ గా అర్థమవుతుంది. బట్ మేబీ మన వాళ్ళు చనిపోయిన వాళ్ళ నుండి హెల్ప్ తీసుకుంటూ ఉండొచ్చు, లైక్ యాన్సెస్ట్రల్ ప్లేన్. లేదా డాక్టర్ డూమ్ క్రియేట్ చేసిన వాళ్ళు ఆఫ్టర్ లైఫ్ కాన్సెప్ట్ వేరే ఏదైనా ఉంటుందో చూద్దాం. తర్వాత వీ కెన్ సీ నెమోరా అండ్ నెమోర్ కాస్ట్యూమ్ ఆ సూట్ కొంచెం చేంజ్ అయింది, అప్గ్రేడ్ చేశారు. నాట్ ఓన్లీ నెమోర్, షూరీ, ఎంబాకు వీళ్ళ కాస్ట్యూమ్స్ కూడా అప్గ్రేడ్ అయ్యాయి. దెన్ వీ కెన్ సీ ఎంబాకు ఇప్పుడు అఫీషియల్ గా కింగ్ ఆఫ్ వకాండా. టీజర్ లో ఎంబాకు వెళ్ళి కింగ్ ఎంబాక్ ఆఫ్ వకాండా అని పీలగుని తీసుకుని తను ఇంట్రడ్యూస్ చేసుకుంటాడు ద థింగ్ తో. అప్పుడు మన బెన్ గ్రిమ్ ద థింగ్ చాలా క్యాజువల్ గా బెన్ ఎన్సెస్ట్రేట్ బిట్వీన్ బ్రోమ్ అండ్ గ్రాండ్ అంటాడు. ఈ సీన్ ఇలా ఇంట్రడక్షన్ చాలా కొత్తగా అనిపించింది. లైక్ వకాండా యాటిట్యూడ్ న్యూయార్క్ స్ట్రీట్ స్టైల్ కలిస్తే ఎలా ఉంటుందో అలా ఉంది. ఫెంటాస్టిక్ ఫోర్ MCU మెయిన్ టైమ్ లైన్ క్యారెక్టర్స్ తో ఇంటరాక్ట్ అవడం ఇదే ఫస్ట్ టైం. అండ్ చూడడానికి చాలా కొత్తగా ఉంది. ఇందులో వకాండన్స్, తాలగన్ పీపుల్, ఫెంటాస్టిక్ ఫోర్ ముగ్గురు ఒకటవుతున్నారు టు డిఫెండ్ దట్ బిగ్ థ్రెట్. తాలగన్ పీపుల్ కూడా వకాండన్స్ తో కలుస్తున్నారంటే వకాండా ఫర్ ఎవర్ లో జరిగిన గొడవలు మర్చిపోయి బిగ్ థ్రెట్ కోసం డాక్టర్ డూమ్ ని ఫేస్ చేయడానికి రెడీ అవుతున్నారు. ఫెంటాస్టిక్ ఫోర్ వకాండన్స్ తో ఎలా కలిసి ఉండొచ్చు అంటే థండర్ బోల్ట్స్ పోస్ట్ క్రెడిట్ సీన్ లో ఫెంటాస్టిక్ ఫోర్ షిప్ ఎర్త్కి రావడం చూడొచ్చు. మేబీ ఆ షిప్ వకాండాలో ల్యాండ్ అయి ఉండొచ్చు, లేదా వీళ్ళందరూ ఇన్కర్జన్స్ వల్ల బ్యాటిల్ గ్రౌండ్ లో కలిసి ఉండొచ్చు. కానీ ఎలాగోలాగా ఫైనల్ గా అయితే కలిసారు. అండ్ లాస్ట్ లో ది వకాండన్స్ అండ్ ద ఫెంటాస్టిక్ ఫోర్ విల్ రిటర్న్ ఇన్ అవెంజర్స్ డూమ్స్డే పడుతుంది. సో డాక్టర్ డూమ్ ని డిఫెండ్ చేసే ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్ వీళ్ళే అనుకోవచ్చు. బేసికలీ మార్వెల్ ఫ్యాన్స్ కి ఇది ప్యూర్ ఫీస్ట్. December 18th, 2026 వరకు వెయిట్ చేయడం కష్టమే. అండ్ ఈ టీజర్ లో కూడా ఆ టైమర్ పడే ముందు ఒక గ్లిచ్ చూడొచ్చు. అదేంటో మీరే కామెంట్స్ లో ఎక్స్ప్లెయిన్ చేయండి. నేను చూద్దాం. ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి. ఐ విల్ రీడ్ ఎవ్రీ కామెంట్. మీరు పెట్టే ప్రతి కామెంట్ చూసి చదివి రియాక్ట్ అవుతా.
ఇది డూమ్స్డే వీడియో. చాలా రోజుల నుంచి చేద్దాం అనుకుంటున్నాను, కానీ టైం కుదిరిసావట్లా. ఇది కూడా చాలా లేట్ గా అప్లోడ్ చేస్తున్నా, సారీ ఫర్ దాట్. మనం కొన్ని సార్లు లేట్ అవ్వచ్చు, కానీ రావడం మాత్రం పక్క. అండ్ ఫైనల్ గా చెప్పాలంటే చాలా ఎక్సైటెడ్ గా ఉన్న డూమ్స్డే కోసం. ఎండ్ గేమ్ మాదిరి దీనికి హైప్ ఉందా అంటే హైప్ ఉంది, కానీ ఎండ్ గేమ్ అంత లేదు. అది ఎండ్ గేమ్ ఇస్ లైక్ వన్స్ ఇన్ లైఫ్ టైమ్ మూమెంట్. అలాంటి మూమెంట్ మళ్ళీ క్రియేట్ అవ్వదు, క్రియేట్ కూడా చేయలేరు, చాలా కష్టం. ఒక ఫేస్ లో ఇన్ని ప్రాజెక్ట్స్ అనుకుని ఒకదాని తర్వాత ఒకటి చేసి, అందులో క్యారెక్టర్స్ ని ఈవెంట్స్ ని ఇంట్రొడ్యూస్ చేసి, జనాలకి బాగా ఎక్కేలా చేసి, తర్వాత ఫస్ట్ నుండి థానోస్ అనే వాడు ఒకడు ఉన్నాడు, వాడి మోటివ్ ఇది, వాడి పొటెన్షియల్ ఇది అని క్లియర్ గా ఎస్టాబ్లిష్ చేసి, ఇన్ఫినిటీ వాడితో బ్యాంగర్ దింపి ఎండ్ గేమ్ తో రచ్చలేపారు. పర్ఫెక్ట్ గా ఎండ్ చేశారు ఆ క్యారెక్టర్స్ ని. నాకు బాగా గుర్తుంది, ఎండ్ గేమ్ క్లైమాక్స్ లో అందరూ స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు. సినిమా అయిపోయిన తర్వాత తడిచిన కళ్ళతో అందరూ క్లాప్స్ కొడుతున్నారు. అలాంటి రెస్పెక్ట్ ఒక సినిమాకి చాలా అరుదుగా దొరుకుతుంది. అవి చాలా స్పెషల్ ఫిల్మ్స్. అలాంటివి మళ్ళీ క్రియేట్ చేయాలన్నా రీక్రియేట్ చేయాలన్నా ఎవరు చేయలేరు, ఇంపాసిబుల్. ఇప్పుడు డూమ్స్డే ని కూడా ఎంత హైప్ చేసినా, జనాలకు ఎంత ఎక్కించినా కూడా మేబీ సినిమా వరల్డ్ వైడ్ గా హ్యూజ్ గా కలెక్ట్ చేయొచ్చు, కానీ ఎండ్ గేమ్ ఇచ్చిన ఫీల్ ఇవ్వలేదు. ఎండ్ గేమ్ గురించి మాట్లాడడం స్టార్ట్ చేస్తే నేను రోజు మొత్తం మాట్లాడతాను. ఇంకొద్దు, ఇప్పుడే లెంత్ చాలా ఎక్కువ ఉంటది, ఇంకా ఆపేస్తా. మీరు ఇంకా సబ్స్క్రైబ్ అనేది దాన్ని నొక్కలేదు, కొంచెం చూసుకోండి, నొక్కండి. సో యా, దట్స్ ఇట్. డూమ్స్డే పై మీ థాట్స్ ఏంటో, మీ ఒపీనియన్స్ ఏంటో కామెంట్ చేయండి. అండ్ సీ ఇన్ మై నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ ఎంజాయ్ యువర్ నెక్స్ట్ మూమెంట్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ బాయ్. యా, హలో కెవిన్ బ్రో, ఆల్ సెట్. అంతా నువ్వు చెప్పినట్టు చేశా. అది మనం మాట్లాడుకున్నట్టు ఆ $1000 ఫోన్పే చేసాయి. ఏంటే అక్కడ ఫోన్పే పని చేయదా? అయితే పేపాల్ చేయ బ్రో. ఏంటి నెట్ పని చేయట్లేదా? వాట్ ఆర్ యూ టాకింగ్? ఐ విల్ కమ్ అండ్ విల్ కిల్ యూ బ్రో.